భారతీయ నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంత కాదు. రద్దీ సమయంలో వాహనం తీసుకుని బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. రద్దీగా ఉండే రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని వాహనం నడపాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి ఏ వాహనం దూసుకొచ్చి డాష్ ఇస్తుందో తెలియదు. ఇక బస్సులు, లారీలు వంటి పెద్ద వాహనాలు పక్క నుంచి వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. చిన్న వాహనానికి పెద్ద వాహనం తాకినా, పెద్ద వాహనానికి చిన్న వాహనం తాకినా డ్యామేజ్ అయ్యేది మాత్రం చిన్న వాహనమే. ఇలాంటి టైంలోనే వాహనదారులు రోడ్ల మీద గొడవలు పడుతుండడం చూస్తుంటాం. వాహనాలు ఒకదానికొకటి తాకుతూ వెళ్ళినప్పుడు, ట్రాఫిక్లో అడ్డంగా ఉన్నప్పుడు వివాదం మొదలవుతుంది. వాహనాల మీద నుంచి కిందకు దిగి రోడ్డు మీదే గల్లాలు పట్టుకొని కొట్టుకుంటున్న సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ బైకర్ చేసిన పనికి బస్సు డ్రైవర్ తీవ్ర ఆగ్రహం చెందాడు. దీంతో డ్రైవర్ చేసిన పనిలో అక్కడున్న వారంతా పరేషాన్ అయ్యారు. ఇక ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక బైకర్ రోడ్డు మీద ఆగిన బస్సు తలుపు తెరిచి డ్రైవర్తో గొడవకు దిగాడు. ఇద్దరు మాటామాట అనుకున్నారు. డ్రైవర్ చేయి పట్టుకొని దాడి చేయబోయాడు. ఆ సమయంలో ఆ బస్సు డ్రైవర్ తన చేతిని విడిపించుకొని సీట్ నుంచి పైకి లేచాడు. సీటు వెనుక తగిలించిన తన బ్యాగ్, బైక్ హెల్మెట్ తీసుకొని బస్సు నుంచి కిందికి దిగాడు. ఆ తర్వాత బస్సును రోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనలో అక్కడున్న వాహనదారులంతా షాక్ అయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనను కామెంట్ల రూపంలో పోస్ట్ చేశారు. అతడికి గొడవలు ఇష్టం ఉండవేమో, చాలా ప్రశాంతమైన వ్యక్తి అని ఒకరు కామెంట్ చేశారు. ఆ డ్రైవర్ మంచి పని చేశాడు అంటూ మరికొంతమంది నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.